నమస్కారం అండి, మన ఛానల్కు స్వాగతం. ఇవాళ ఈ దండేలిలో ఉన్న గ్రీన్ ల్యాండ్ జంగిల్ స్టే యొక్క పూర్తి సమాచారాన్ని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. లెట్స్ స్టార్ట్. సో ఇదేనండి ఈ రిసార్ట్ యొక్క ఎంట్రన్స్ పాయింట్. సో ఇలానే స్ట్రైట్గా వెళ్తే సైడ్న వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా పార్క్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇలానే స్ట్రైట్గా వెళ్తే మనకు ఒక రిసెప్షన్ కనిపిస్తుందండి. అక్కడే మనము చెక్ ఇన్ అవ్వాలండి. ఆల్రెడీ మా వాళ్ళు ఇక్కడ చెక్ ఇన్ అయ్యే ప్రొసీజర్లోనే ఉన్నారు. ఈ చైర్లో కూర్చున్న ఆయన రిసెప్షనిస్ట్ అనుకున్నానండి యాక్చువల్గా, కానీ తర్వాత తెలిసింది ఈయనే మొత్తం రిసార్ట్ని అంతా మేనేజ్ చేస్తున్నారని. సో మేము వెళ్ళేసరికి 11:05 అయ్యిందండి. మా చెక్ ఇన్ టైం వచ్చేసి 12 o'clock. సో స్టిల్ 1 hour వెయిట్ చేయాల్సి వచ్చిందండి మేము. సో ఈ లోపల టైం వేస్ట్ చేయడం ఎందుకు, అలా ఏమేమి ఉన్నాయో ఒకసారి రౌండ్ వేసుకొని వద్దామని చెప్పేసి ఈ టైం యూటిలైజ్ చేద్దామని వెళ్ళానండి. సో ఇలా కిందికి వెళ్తానే మాకు ఒక డైనింగ్ ఏరియా కనిపించిందండి. సో 3 meals ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. మేము ఇక్కడికి వచ్చి తినాలని చెప్పారండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు 2 tents గమనించగలరు ఇక్కడ. సో ఇది కూడా 1 type ఆఫ్ కేటగిరీ అండి రూమ్ బుక్ చేసుకోవడానికి. బట్ నా సజెషన్ ఏంటంటే టెంట్ స్టే మాత్రం ప్రిఫర్ చేయకండి. దండేలిలో మాత్రం ఏ రిసార్ట్లో అయినా సరే టెంట్ స్టే అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే ఫారెస్ట్లో చాలా కూల్గా ఉంటుందండి. ఎస్పెషల్లీ నైట్ టైము ఇక్కడ వర్షాలు ఎక్కువ పడతాయి ఈవినింగ్ టైమ్స్. సో ఆ చలికి మనం తట్టుకోలేమండి. సో టెంట్ స్టే మాత్రం అవాయిడ్ చేసేసేయండి దయచేసి. సో చెక్ ఇన్ టైం ఇంకా టైం ఉంది కదండి. సో ఈలోపు మొత్తం రిసార్ట్ మొత్తం ఒకసారి రౌండ్ వేసుకొని వద్దామని పదండి. సో ఇక్కడ చూడండి, ఇలానే స్ట్రైట్గా వెళ్తే ఆల్రెడీ మనం డైనింగ్ హాల్కి ఒక వే నుంచి వెళ్ళాం కదండి. ఇది సెకండ్ వే అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది యాక్టివిటీ అండి ఇక్కడ. సో ఇక్కడ బెంచ్లన్నీ వేశారు కదండి, అది క్యాంప్ ఫైర్ కోసం అండి. నైట్ 7 తర్వాత స్టార్ట్ చేస్తారు యాక్చువల్గా. రైన్ డ్యాన్స్ తర్వాత ఇక్కడ చలికాచుకోవడానికి యూజ్ చేసుకుంటారు ఇక్కడ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్యాంపింగ్ టెంట్ అండ్ కామన్ వాష్రూమ్స్. ఈ వేలో వెళ్తే మన క్యాంపింగ్ టెంట్స్ అండ్ కామన్ వాష్రూమ్స్ చూడొచ్చండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, సో ఇక్కడ వెళ్ళి ఒకసారి చూసొద్దాం. సో ఈ బెంచెస్ అన్నీ క్యాంప్ ఫైర్ కోసమేనండి. యాక్చువల్గా ఒక గుంపుగా కూర్చోబెట్టి క్యాంప్ ఫైర్ వేస్తారనుకున్నా, బట్ ఇండివిజువల్గా వేస్తున్నారు. అది చాలా బాగా అనిపించింది. సో ఇవన్నీ కామన్ వాష్రూమ్స్ అండి, నీట్గానే ఉన్నాయండి, ప్రాబ్లం లేదు. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి టెంట్స్ అంట. బట్ అవి మోడల్ కోసమే పెట్టారు. వాటిలో ఎవరు ఉండటం లేదు, ఉండడానికి కూడా స్కోప్ లేదు అక్కడ. సో అదే దారి నుంచి రిటర్న్ వచ్చేస్తే బ్యాక్కి ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ చూడొచ్చండి. ఈ పూల్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు నైట్ 9 PM దాకా ఓపెన్లోనే ఉంటుందండి. మన ఇష్టం అండి, ఎప్పుడైనా యూస్ చేసేసుకోవచ్చు ఇక్కడ. సో అక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ కోసం అని ఒక రూమ్ సపరేట్గా పెట్టారు. సో ఇది వచ్చేసి పూల్ రూల్స్ అండి. సో స్విమ్ సూట్ మనం యూస్ చేయాలండి ఇక్కడ. అంటే ఫిలిమ్స్లో యూస్ చేసినట్టు కాదు, దాని తగ్గ డ్రెస్సెస్ అండి అవి. సో ఇవి వచ్చేసి రెడ్ స్టోన్ కాటేజెస్ అండి. ఇవి కూడా 1 type ఆఫ్ కేటగిరీ రూమ్ బుక్ చేసుకోవడానికి. యాక్చువల్లీ ఈ కాటేజెస్ అన్నీ ఏసీ రూమ్స్ అండి, అందుకే మేము బుక్ చేసుకోలేదు. యాక్చువల్గా ఏసీ అవసరం లేదు ఈ కూల్నెస్ కానీ. సో ఇవన్నీ కాటేజెస్ అండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జంగిల్ స్టే అని ఒక బోర్డు పెట్టాడు, ఫొటోస్ తీసుకోవడానికి బాగుందండి పూల్ దగ్గర. సో ఇంకా స్టిల్ మేము వెయిట్ చేస్తూనే ఉన్నామండి. సో అదేనండి రూమ్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. అవి లైఫ్ జాకెట్స్ కూడా పెట్టారు అక్కడ. సో వ్యూ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. జంగిల్ స్టే కదా, అంటే జంగిల్లో మనకి రిసార్ట్ మధ్యలో ఉంటుంది. సో ఆ ఫీల్ డిఫరెంట్గా ఉంటుందండి, బాగా అనిపించింది నాకైతే. సో మేమైతే వెయిటింగ్ అండి. 12 o'clock ఎప్పుడవుతుంది, మాకు రూమ్ చేతికి ఎప్పుడు వస్తుందండి. ఆ టైం అయితే రానే వచ్చేసిందండి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు షో అవర్ రూమ్. సో ఇదేనండి. సో పర్ హెడ్ 1800 ఛార్జ్ చేశారండి. విత్ మీల్స్ అండ్ యాక్టివిటీస్ అన్నీ ఇంక్లూడ్ చేసుకొని పర్ హెడ్ 1800 అండి. సో పిల్లలకైతే 5 to 10 years హాఫ్ ఛార్జ్ చేశారు, అంటే 900 ఛార్జ్ చేశారు. బిలో 5 years ఫ్రీ అండి, ఏం కట్టాల్సిన అవసరం లేదు. సో ఇదండి, ఒక ర్యాక్ ఇచ్చున్నారు, ఒక మినీ ఫ్రిడ్జ్ ఇచ్చున్నారు. సో 2 chairs ఇచ్చారు. సో వాష్రూమ్ కూడా పర్వాలేదండి, బాగానే ఉంది విత్ గీజర్. సో నీట్నెస్కి అయితే ఏం ఇబ్బంది లేదండి, నీట్గానే ఉంది. సో ఒక టీవీ, 2 వాటర్ బాటిల్స్,
ఆల్ అవుట్ పెట్టున్నారు. సో బేసిక్ అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ ఉన్నాయండి, ప్రాబ్లం లేదు. సో తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్దామని ఇంకా రెడీ అయిపోయినామండి. సో వెళ్ళే ముందర లంచ్ చేసేద్దామని చెప్పేసి డైనింగ్ హాల్కి వచ్చామండి. ఆల్రెడీ ఫుల్గా ఉన్నారు చూడండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ బోర్డులో అంతా టైమింగ్ గురించి అంత ఇచ్చున్నారండి. ఎప్పుడు లంచ్, ఎప్పుడు డిన్నర్, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ అన్ని రూల్స్ ఇచ్చున్నారు. సో ఇదంతా సలాడ్ సెక్షన్ అండి. పైన పచ్చళ్ళు ఉంటాయి, సాల్ట్, షుగర్, సమ్ సలాడ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సెక్షన్ అంతా అదేనండి. నెక్స్ట్ వచ్చేసి కర్రీస్ బాగానే ఉన్నాయి. ఒక వేపుడు, 2 కర్రీలు, 2 కర్రీలు కూడా స్ప్రౌట్స్తో చేసినవే ఉన్నాయండి. సో ఇవన్నీ బాగానే అనిపించున్నాయి. రైస్, జీరా రైస్, సాంబార్, ఈ 3 అయితే కామన్, డిన్నర్ అయినా లంచ్ అయినా. సో ఆ తర్వాత వచ్చేసి మేము బయటకు వెళ్ళామండి. వాటర్ యాక్టివిటీస్ 3 యాక్టివిటీస్ ఫ్రీ ఇచ్చున్నారండి కాంప్లిమెంటరీలో. సో మేము బోటింగ్కి వెళ్ళాము, కయాకింగ్ చేసాము, జార్బింగ్, ఈ 3 యాక్టివిటీస్ చాలా బాగా అనిపించినాయి. సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ఎక్స్ట్రా 500 పే చేస్తే వాళ్ళు వీడియోతో సహా తీసిస్తారండి మనకి. వాళ్ళు అక్కడ ఉంటారు కదండి యాక్టివిటీస్ దగ్గర. సో వాళ్ళే వీడియో చేసి ఫొటోస్, వీడియోస్ అన్నీ మనకి సెండ్ చేస్తారు. 500 ఎక్స్ట్రా పే చేయాలండి. అవసరం లేదనుకుంటే లేదండి. సో ఇది రిటర్న్ వచ్చేటప్పుడు ఇది డ్యామ్ ఏరియా అండి. సో ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. సో ఫొటోస్ కోసం కానీ ఏదైనా చాలా బాగా అనిపించింది. సో యాక్చువల్గా చిన్నగా రెయిన్ కూడా పడుతుందండి అప్పుడు. చూడండి ఎంత బాగుంది, అద్భుతంగా అనిపించిందండి నాకైతే ఈవినింగ్ టైం అది కూడా. సో ఇక్కడ వచ్చేసి డ్యామ్ ఉందండి. యాక్చువల్గా అది కనిపించట్లేదు సరిగ్గా. 3 గేట్సే ఉన్నాయి యాక్చువల్గా. టీబీ డ్యామ్ కంటే చాలా చిన్నది. సో ఫైనల్గా రిసార్ట్కి వచ్చేసరికి 5:30 అలా అయిందండి. సో టీ, కాఫీ తాగిన తర్వాత వెంటనే మేము రెయిన్ డ్యాన్స్లో ఇన్వాల్వ్ అయిపోయామండి. సో స్టార్టింగ్లో చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా ఈజీగా ఉందనుకున్నాను. బట్ రాను రాను ఫుల్ అయిపోయారు. సో అక్కడ లైవ్గా ఎలా ఉంటుందో ఒకసారి వినిపిస్తాను, వినండి. సో ఫుల్ షివరింగ్ అనిపించిందండి ఆ పూల్లో ఆడి, ఆ రెయిన్ డ్యాన్స్ ఆడిన తర్వాత. సో ఇప్పుడు క్యాంప్ ఫైర్కి రెడీగా అయిపోయాం మేమైతే. సో ఇక్కడ చూడండి, ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క క్యాంప్ ఫైర్ వాళ్ళే అలాట్ చేస్తారండి. సో అందరినీ గుంపుగా కూర్చోబెట్టి అందరికి ఒకేలా కాకుండా సో ఇండివిజువల్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు, గ్రూప్గా కూడా చేయొచ్చు. బట్ అవర్ విషయం అండి అదంతా. సో వాళ్ళే మంట తగ్గినప్పుడల్లా వాళ్ళే వచ్చి వేయడము. సో బాగా అనిపించిందండి మేనేజ్మెంట్ అంతా. సో వన్స్ క్యాంప్ ఫైర్ అయిపోయిన తర్వాత మేము డిన్నర్కి వెళ్ళిపోయామండి. సో డిన్నర్లో ఐటమ్స్ వచ్చేసి రోటీస్, పన్నీర్, చికెన్, నూడిల్స్, రైస్, పప్పు ఉందండి, దాల్. నెక్స్ట్ వచ్చేసి సాంబార్ ఉంది. నెక్స్ట్ సూప్ ఉంది. సూప్ అంత పెద్ద టేస్ట్ అనిపించలేదండి. మిగతా ఐటమ్స్ అన్నీ సూపర్ అండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ రూమ్కి వెళ్దాం అనుకునేసరికి ఇక్కడ ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ రోజు వర్షం పడుతుందంట అండి. యాక్చువల్గా మేమున్న 2 days పడింది, అంతకు ముందు రోజు కూడా పడిందంట. సో ఇక్కడ కామన్ ఏమో బికాస్ ఆఫ్ ఫారెస్ట్. ఓవరాల్గా ఈ రిసార్ట్లో హైలైట్స్ ఏంటంటే ఫుడ్, రెయిన్ డ్యాన్స్, పూల్ విత్ డీజే, నెక్స్ట్ వచ్చేసి క్యాంప్ ఫైర్ అండ్ ఫైనలీ ట్రెక్కింగ్ అండి. ట్రెక్కింగ్ మాత్రం అల్టిమేట్ ఉంటుందండి. అది మార్నింగ్ టైమ్స్లో ఉంటుంది, 1.5 hours నియర్లీ ఉంటుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అదైతే ఫుల్ వీడియో తీసి ఛానల్లో పెట్టాను, మీరు అక్కడ చూసి ఎంజాయ్ చేయండి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి, నా ఎక్స్పీరియన్స్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.